శివరాత్రి. శివరాత్రి మనకి ప్రతి నెల కూడా వస్తుంది. మాస శివరాత్రి అంటాం. అలాగే సంవత్సరానికి మాఘమాసంలో వస్తుంది ఒక్కసారి. మనం ఎంతో సంతోషంగా, భక్తి శ్రద్ధలతో ఈ శివరాత్రిని మనం జరుపుకుంటాం. కానీ ఈ సంవత్సరం 2025లో వచ్చే ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి చాలా గొప్పది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మాఘమాసంలో, ఈ నెలలో మనకి సంక్రాంతి, మకర సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు మనకి అంతరిక్షంలో, స్పేస్‌లో కొన్ని అద్భుతాలు మనం చూస్తున్నాం కళ్ళతో. ఎప్పుడో ఒక 144 సంవత్సరాల ముందు ఇలాంటివి అంతరిక్షంలో, ఇలాంటి స్పేస్‌లో మనకి జరిగే మొన్నటి వరకు మనం చూసాం. జూపిటర్ చూసాం, నెప్ట్యూన్ చూసాం మనం. అలాగే ఇప్పుడు 24వ తారీఖున కూడా ఆకాశంలో మనకి ఈ 9 ఈ గ్రహాల్ని మనం చూడొచ్చు. కంటితో చూడొచ్చు. టెలిస్కోప్ అవసరం లేకుండా. సో, ఇలా వచ్చినప్పుడు ఎందుకు ఇంత గొప్పమైంది, ఇంత అద్భుతమైనది అని ఎందుకు చెప్తాము అనంటే, ఈ మనకి ఒక ఎనర్జీ ఉంది. విశ్వంలో ఒక ఎనర్జీ ఉంది. అది విశ్వ శక్తి అని అంటాం. అలాగే మన శరీరంలో కూడా ఎనర్జీ ఉంది. ఇది కూడా ఇండివిడ్యువల్ ఎనర్జీ అని చెప్తాం. విశ్వంలో ఉండే ఎనర్జీ, సూర్యుడు రోజు మనకి తూర్పుడు ఉదయిస్తాడు. సూర్యుడు అలా ఉదయించడానికి ఆయనకి కావాల్సిన శక్తి విశ్వంలోంచే తీసుకుంటున్నాడు. గ్రహాలన్నీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ మొత్తం అంతా సూర్యుడి చుట్టూ తిరగడానికి కావాల్సిన ఎనర్జీ కూడా విశ్వంలోంచే వస్తుంది. ఈ సృష్టిలో జీవరాశులన్నిటికీ కూడా విశ్వం నుంచే వస్తుంది. అలాగే మనకి కూడా విశ్వం నుంచే వస్తుంది. ఈ నేచర్లో, విశ్వంలో ఉన్న ఎనర్జీ పెద్ద ఎనర్జీ అయితే, మన లోపల ఉన్న చిన్న ఎనర్జీ, అణువంత ఎనర్జీ మన శరీరంలో ఉంటుంది. ఎప్పుడు కూడా విశ్వంలో ప్రకృతి నుంచి మనకి ఆ ఎనర్జీస్ ఇస్తూనే ఉంటుంది, మనం తీసుకుంటూనే ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేక సమయాల్లో, ప్రత్యేక రోజుల్లో, మనం ప్రత్యేక పద్ధతుల్లో కొన్ని గనక మనం పాటిస్తూ మనం చేసుకున్నట్టయితే ఇంకా మనం ఆ శక్తిని మనం దాన్ని చూడొచ్చు, అనుభవించవచ్చు. శివ అంటే ఎందుకు మనకి శివరాత్రి? శివ అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన శ్మశానంలో కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటూ పులి చర్మం కట్టుకుని మెడలో నాగపాముని వేసుకుని ఆ శివుడే మనకు గుర్తొస్తాడు. ఇక్కడ శివ అంటే ఏంటి అంటే అది ఒక అద్భుతమైన ఒక శక్తి, ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీని మనం ఎప్పుడు ఎక్కువ పొందగలుగుతాం, ఎలా మనం చూడగలుగుతాం? చూడాలి అని అంటే ఈ 2 కళ్ళు మనం ముయ్యాలి. ఈ 2 కళ్ళతో ఏదైతే చూస్తున్నామో, ఇలా ఈ 2 కళ్ళతో మనం భగవంతుడిని చూడలేం. భగవంతుడిని మనం చూడలేము, అనుభవించలేము. మనం చూడాలి అని అంటే ఈ 2 కళ్ళు ముయ్యాలి. ఈ 2 కళ్ళు మూసి ఈ 3వ నేత్రంతో మనం చూడగలగాలి. ఎప్పుడైతే ఈ 2 కళ్ళు మూసామో అప్పుడు మీకు 3వ నేత్రం అంటే ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్న కన్నుతో మనం చూడాలి. ఎక్కడ ఉన్నాడు శివుడు అంటే నీ లోపలే ఉన్నాడు శివుడు. మరి శివ అంటే ఎవరు? శివ అంటే శ్వాస రూపంలో ఉన్నాడా? లేకపోతే మన అవయవాల రూపంలో ఉన్నాడా? లేకపోతే మన శరీరంలాగా ఉన్నాడా? లేకపోతే మన శ్వాసలో ఉన్నాడా? మన ఎక్కడ ఉన్నాడు? చక్రాల్లో ఉన్నాడా? సహస్రాహార చక్రాల్లో ఉన్నాడా? అంటే ఎలా చూడగలుగుతాం శివ అంటే? ఇది నేను ఆయన ఏం చెప్తాడు? నేను నిరాకారుణ్ణి, నేను నీ శ్వాసను కాదు, నీ శరీరాన్ని కాదు, నేను ఏమీ కాను, మరి ఎవరు అంటే నేనే శివ అని అంటాడు. అది శివతత్వం. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎనర్జీ మనకి ఎప్పుడు చక్కగా అలా శివరాత్రి రోజున మీరు ఇప్పుడు మాఘమాసంలో వచ్చే ఈ 26వ తారీఖు జరిగే అద్భుతమైన రోజు శివరాత్రి. మనకి 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఇలాంటి శివరాత్రిని మనం చూస్తున్నాం. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. కొంచెము తక్కువ తినండి, కాస్త కడుపుని ఖాళీగా ఉంచండి, కళ్ళు మూసుకొని మౌనంగా ఉండండి. మీ పెదవులు మౌనమే కాదు, మీ మనసును కూడా మౌనంగా ఉంచుకోవాలి. చాలామంది మేము మౌనంగా ఉన్నామండి అని అంటారు, కానీ మీ మనస్సుని మౌనంగా ఉంచడం చాలా కష్టమైన పని. కానీ మీ మనస్సును కూడా మౌనంగా ఉంచగలగాలి. దానికి కొంచెం సాధన చేయాలి. కొంచెం టైం అలా కళ్ళు మూసుకొని కూర్చోవడానికి సాధన చేయండి. మీరు 6 రోజులు చేస్తారా, 7 రోజులు చేస్తారా, 3 రోజులు చేస్తారా అనేది మీ ఇష్టం. లేదా ఒక్కరోజే చేస్తానా అనేది తప్పకుండా చేయాలి. ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు మన బాడీ అంతా కూడా
క్లెన్స్ అవి మనకి శరీరం అంతా యాక్టివ్ అయ్యి డైజెస్టివ్ సిస్టమ్ రెస్ట్లో ఉంటుంది కాబట్టి దానికి ఎటువంటి పని లేదు కాబట్టి మనం యాక్టివ్గా ఉంటాం. మోర్ ఎనర్జీ అనేది పైకి సహస్రాహార చక్రాకి మనకి పైకి వెళ్ళి అది యాక్టివ్నెస్ అనేది అవుతుంది. ఎప్పుడైతే మీ స్పైన్ని స్ట్రెయిట్గా కనుక కూర్చోగలిగారో, ఎప్పుడైతే మీ వెన్నెముకని నిటారుగా ఉంచారో, అప్పుడు మీ ఎనర్జీ అనేది కింద నుంచి ఊర్ధ్వముఖంగా పైకి వెళ్తుంది. మన ఎనర్జీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎప్పుడు కిందకి వెళ్తూనే ఉంటుంది. అంటే అధోముఖంగా మనకి గ్రావిటీ ఫోర్స్ వలన మనకి కిందకి వెళ్తూనే ఉంటుంది. ఈ గ్రావిటీ ఫోర్స్ ఇది న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. శ్వాస తీసుకుంటాం, శ్వాస వదులుతూ ఉంటాం. కానీ దీన్ని మనం ప్రత్యేకించి మనం దాన్ని గనక పైకి తీసుకెళ్ళి ఆ ఎనర్జీని మన సహస్రహార చక్రాలో కనుక మనం ఉంచగలిగితే అప్పుడు మీకు శివ అంటే ఏంటి ఎంతో తెలుస్తుంది. ఎందుకు శివరాత్రి రోజునే ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండి మనం ఎందుకు ధ్యానం చేసుకోవాలి, ఎందుకు జాగరణ చేయాలి, మేలుకుని ఎందుకు ఉండాలి, ప్రతి సెకండ్ మనకి చాలా విలువైంది శివరాత్రి అని అంటే. శివరాత్రి అంటే ఏదో టైం పాస్ చేసి రాత్రి 12 గంటల వరకు సినిమాలు చూసి లేకపోతే ఫ్రెండ్స్తో మీరందరూ కలిసి ఎంజాయ్ చేసి నేను జాగరణ చేశాను అని అనుకోవడం చాలా పొరపాటు. డే అంతా మీరు ఉపవాసం ఉండాలి, ఓన్లీ లిక్విడ్స్లో ఉండండి. ఇంకా మేము ఉండలేము అన్నవాళ్ళు మనకి స్వీట్ పొటాటో అంటాం, అది చాలా చాలా మంచిది. మ్యాక్సిమం ఫైబర్ ఉంటుంది, దాంట్లో కార్బ్స్ ఉంటాయి, మీకు కావాల్సిన ఎనర్జీస్ ఉంటాయి. సో అది ఉడకబెట్టుకుని తింటారు, లేదంటే ఖర్జూరం తింటారు కొంతమంది ఓన్లీ లిక్విడ్స్ మీద ఉంటారు, చెరుకు రసం తీసుకుని ఉంటారు, కొంతమంది పాలు తీసుకుని ఉంటారు, కొంతమంది ఒట్టి నీళ్ళు మీదే ఉంటారు. సో ఎవరు ఎంత చేయగలుగుతారో అంత చేయండి. రాత్రి అంతా కరెక్ట్గా 6 నుంచి ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు మీరు ఎన్ని జాములు 4 జాములు ఉంటాయన్నమాట. అంటే ప్రతి 3 గంటలకి ఒక జాము అంటాం. మీరు కూర్చోగడానికి ట్రై చేయండి, జస్ట్ కూర్చోండి అంతే. కళ్ళు మూసుకొని మీ వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోండి. మీకు ఏమి పెద్ద పెద్ద మంత్రాలు, పూజలు, అభిషేకాలు మీకు ఏమీ రాకపోవచ్చు, ఏం పర్వాలేదు. జస్ట్ యూ సిట్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫోకస్ అంతే. అలా కూర్చోండి నిశ్శబ్దంగా. మీ పెదవులు నిశ్శబ్దం కాదు, మీ మనసును నిశ్శబ్దంగా ఉంచండి. మీరు మనసును నిశ్శబ్దంగా చేసుకుని కూర్చోగలిగితే శివ అంటే ఏమిటి అనేది అర్థమవుతుంది, శివతత్వం అంటే ఏంటి అర్థమవుతుంది. అసలు భగవంతుడు ఎక్కడున్నాడు, మన లోపల ఉన్నాడు. ఆ లోపల మనం ఎలా చూడగలుగుతాం, ఎప్పుడు ఈ 2 కళ్ళు మూసినప్పుడే 3వ కన్ను అనేది పనిచేస్తూ ఉంటుంది. అంతర్ముఖంగా అని చెప్తామన్నమాట. ఈ 3వ కన్ను ఎప్పుడు పనిచేస్తుంది, 2 కళ్ళు మూసుకోవాలి. మీ పెదాలు మూసి ఉంచాలి, నిశ్శబ్దంగా ఉండాలి, కళ్ళు మూసుకుని ఉండాలి. అప్పుడు మీ త్రినేత్రం కూడా అంటాం, 3వ నేత్రం పనిచేయడం మొదలవుతుంది. ఈ 3వ నేత్రం అంటే ఏంటి అంటే దిస్ ఈస్ ద పీనియల్ గ్లాండ్. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి పీనియల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఆజ్ఞా చక్ర అని చెప్తాం కదా, దానికి ఉంటుంది. పీనియల్ గ్లాండ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు, ఒక చిన్న గింజలాగా ఉంటుంది, ఒక ఒడ్డు గింజ అంటాం కదా, అంతే ఉంటుంది. దానికి మీ పాస్ట్ తెలుసు, మీ ఫ్యూచర్ తెలుసు, దానికి గత జన్మ తెలుసు, వచ్చేది కూడా తెలుసు. దానికి అంత పవర్ ఉంటుంది. ఇది యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే మనం ఈ 2 కళ్ళు మూసి కూర్చోవాలి. అప్పుడు మీకు పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది, పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది, మీ మెడుల్లా అబ్లాంగేటా యాక్టివేట్ అవుతుంది, మీ బ్రెయిన్ స్టెమ్ యాక్టివేట్ అవుతుంది, మీ హైపోథాలమస్ యాక్టివేట్ అవుతుంది, 4th వెంట్రికల్ అండ్ 3rd వెంట్రికల్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఇవి యాక్టివేట్ అయినప్పుడు మీకు అప్పుడు మీరు భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడు ఎలా ఉంటాడో అది మీరు అనుభవించగలుగుతారు. మీ 3వ నేత్రంతో మీరు చూడగలుగుతారు. అంత అద్భుతమైన అవకాశం మనకి ఇప్పుడు వచ్చే రాబోయే శివరాత్రి రోజున. పెద్దగా ప్రయత్నాలు ఏమీ చేయకండి, సింపుల్గా కూర్చోండి. తినకుండా ఉంటే మంచిది, లిక్విడ్స్ మీద ఉపవాసం ఉంటే మంచిది. ఉండలేని అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ చాలా తక్కువ తినండి, పొట్టని ఖాళీగా ఉంచుకోండి. ఈ రాత్రి అంతా ఎక్కువసేపు కూర్చోలేకపోవచ్చు, 5 నిమిషాలు కూర్చున్న తర్వాత మీ మనసు కూర్చోలేకపోవచ్చు, జస్ట్ కదలండి, మంత్రం చదువుకోండి, లేదా మంత్రం వినండి. ఓం నమః శివాయ, ఓంకారం ఏదైనా కూడా శివుడికి సంబంధించింది మీరు చేసుకోండి. శివారాధన ఇది చేసి మన బాడీని మళ్ళీ మనం 1 ఇయర్ వరకు యాక్టివ్ చేసుకోవాలి అని అంటే ఈ సంవత్సరంలో మనకు అన్ని గ్రహాలు కూడా మనకి అనుకూలించి ఒకటే లైన్లో వచ్చి మనకు మళ్ళీ 24th కూడా మనం మన కళ్ళతో మనం చూడగలుగుతున్నాం. ఆ గ్రహాలన్నింటినీ, ఈ సృష్టిని అంతటినీ నడిపించే శక్తి, విశ్వశక్తి ఏదైతే ఉందో ఆ విశ్వశక్తిని మన ఇండివిజువల్ శక్తి, మన లోపల ఉన్న శక్తికి 2 కలపాలి. ఈ కలిపే అవకాశం మీరు ఏమి చేయకుండా అలా స్ట్రైట్గా కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు, అదే కలుస్తుంది. ఈ శివరాత్రిని అందరూ కూడా
ఆ ఎనర్జీ మీరు చార్జ్ చేసుకోవాలి. మీ అందరికీ కూడా ఆ శివుడి దర్శనం అవ్వాలని, మీకు అందరికీ ఆ ఎనర్జీ ఎలా ఉంటుందో మీరు అనుభవంలోకి తీసుకువస్తే మీకు ఎందుకు ఉపవాసం చేయమన్నారు, ఎందుకు జాగరణ చేయమన్నారు అనేది మీకు అర్థమవుతుంది. మీకు అందరికీ కూడా దర్శనం కలగాలని ఆశిస్తూ నమస్తే.